బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సంతోష్ యాదవ్ నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గం ఎర్రగండ్లపల్లి గ్రామంలోని ప్రచారం చేస్తూ గత 10 సంవత్సరాలుగా తాను చేసిన ప్రజాసేవనే తనను గెలిపిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. గతంలో తాను చేసిన అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. దాదాపు 30 లక్షల రూపాయల ఖర్చుతో గ్రామంలో 5 బోర్లు వేయించడం జరిగిందన్నారు. దీనివల్ల గ్రామంలో మంచినీటి సమస్య పూర్తిగా తీరిందని తెలిపారు. గ్రామంలో సీసీ కెమెరాలు, ముత్యాలమ్మ గుడి టెంపుల్ అభివృద్ధికి ఎంతో కృషి చేశానని గుర్తు చేశారు. ఇప్పుడు సర్పంచ్గా తనను గెలిపిస్తే అంతకుముందు చేసిన దానికంటే ఎక్కువ సేవ చేస్తానని సంతోష్ యాదవ్ హామీ ఇచ్చారు. సంతోష్ యాదవ్ అంటే గ్రామంలో మీరు 5 సంవత్సరాల నుంచి చూస్తూనే ఉన్నారు. నేను స్థానికంగా ఉండి నాకు 34 సంవత్సరాల నుండి కూడా నేను స్థానికంగానే ఉన్నా. గత 5 సంవత్సరాల నుంచి రాజకీయాల్లోకి నన్ను పెద్దలు ప్రయాణం సాగింపని చెప్పారు. అప్పటి నుండి నేను ఈ గ్రామానికి అన్ని విధాలుగా ఆపద వచ్చినా సాపద వచ్చినా, యువతకు క్రికెట్ అయినా, టోర్నమెంటులైనా, అదేవిధంగా విద్యార్థులకు యువకులు ఎవరైనా చదువుకుంటామని చెప్తే వాళ్ళకు కాలేజీలలో సీట్లు కానీ, అదేవిధంగా మన ఊరి నుండి పార్టీలకు అతీతంగా నేను ఏ ఆపద వచ్చినా కానీ ఈ మాలగాడ హాస్పిటల్లో ఉన్నాం కొడుక అంటే నేను పోయినా. 5 సంవత్సరాల నుంచి మీరు అందరూ చూస్తున్నారు. పిలవంగానే ఒక తండ్రికి కొడుకు ఎంత బాధ్యతగా ఉంటాడో నేను కూడా ఈ గ్రామానికి అంతే బాధ్యతగా ఉన్నా. రేపు భవిష్యత్తులో నాకు మంచి అవకాశం ఇస్తే కూడా నేను అంతకు రెట్టింపుగా నేను పనిచేస్తాను. నన్ను పిలవాల్సిన అవసరం లేదు మీరు, ఎందుకంటే నేను ఊళ్ళోనే ఉంటా. పొద్దున్న లేస్తే ఇల్లు తిరుగుతా, ప్రతి కాలనీకి వస్తా. కాబట్టి మీ ఆపద ఏంది, సాపద ఏంది, నేను స్థానికంగా ఉండి గ్రామంలో ఉండి నేను మీ సమస్యలను నెరవేరుస్తా. నేను ఎక్కడో లేను.